4598 దినాన జూమ్కి కాన్ఫరెన్స్కి చేరి వచ్చిన సంఘ పెద్దలకు, ప్రియులకు, సేవకులకు, సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తానన్నా. మన కూడిక ఆరంభించిన ముందుగా ఎవరైనా పెద్దలు స్తుతులు చెల్లించమని ప్రభు నామములో తెలియజేస్తాను. మా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, మా స్తుతులకు కారణభూతుడా, సర్వాధికారైన దేవ, అత్యున్నత సింహాసనపై ఆసీనుడివై నిత్యము దూతరు శరూబులు కెరూబులతో పరిశుద్ధుడు 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 అనుకుని ఆడబడుచున్న మా విమోచకుడా స్తోత్రములు నాన్న. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామమున పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. ఈ దినం కూడా ఈ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ముందు కొనసాగటానికి స్తుతించడానికి కృప చూపండి. ఈ మరి కాన్ఫరెన్స్ లో ఆది అంతమై మీరు నడిపించి కృప చూపమని చక్కటి సమయాన్ని అనుగ్రహించమని ముందున్న సమయాన్ని ఈ దాతలను చేరువచ్చిన వారిని నీ దయాసములకు అప్పచెప్పుకుంటూ మరొకసారి మీరు చూపిన కృపంతటిని జ్ఞాపకం చేసుకుని మా హృదయమారా కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించి ఆరాధిస్తున్నాం. ఆ పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించిన పెద్దలు ప్రభుదర్శన గారికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో కేజే రూఫస్ అన్న గారు హైదరాబాద్ నుంచి మన మధ్యలో ఉన్నారు. ఒక కీర్తన పాడనా అన్న? వందనాలు. కీర్తన పాడనా? కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. దూషకుడను హింసకుడను హానికరుడానయుంటిని. దూషకుడను హింసకుడను హానికరుడానయుంటిని. దాసునిగా నన్ను చేసి కొంటివి, దాసునిగా నన్ను చేసి కొంటివి. దోషముల బాపి కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. చెప్పన శక్యము మహిమాయుక్తము నీవు సంగిన సంతోషము. చెప్పన శక్యము మహిమాయుక్తము నీవు సంగిన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడెదను. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూలా మా దేవా
కృతజ్ఞతనర్పింతు. వందనాలన్నా. అన్నారు. కీర్తన పాడిన బ్రదర్ కేజీ రూపసన్న గారికి ప్రభుత్వం వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో సత్తెనపల్లి మండలము పల్నాడు జిల్లా నుంచి గుజ్జర్లపూడి లేవిరాజు గారు మన మధ్యలో ఉన్నారు. 10-15 నిమిషాలు ఆరాధన తలపు అందిస్తారు. నా వందనాలన్నా. అన్న వందనాలు. 10-15 నిమిషాలు ఆరాధన తలపు అందించండి అన్న, పంచుకోండి. ఓకే. జూమ్ యాప్లో కనెక్ట్ అయినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సహవాసంలోనికి ఆహ్వానించినటువంటి బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మొదటిగా ఆరాధన తలంపులు ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయం చదువుకున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. ఇప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించిందని చెప్పింది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును ఇక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచున్నగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. ఇప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నామని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒకడై ఉన్నా నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చదువుబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అబ్రహాముకు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు దయచేయబడతాడు. ఆ వాగ్దాన పుత్రుడిని తనకు బలి అర్పించమని ప్రభువు అడిగినప్పుడు ప్రభువు చిత్తానికి లోబడి ప్రభువు ప్రేమను గుర్తిరిగినటువంటి అబ్రహాము తనకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని ఇస్సాకును అర్పించటానికి ఏమాత్రము ఎన్నితీయలేదు. అలాగనే అబ్రహాము తన యొక్క కుమారుని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళబోయే ముందు తన యొక్క సిద్ధపాటు ఈ యొక్క సారాంశంలో మనం గమనిస్తూ ఉంటాం. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము తన యొక్క ప్రయాణం అంతటిలో తను ఎక్కడ ఉన్నా ఒక బలిపీఠము కట్టేవాడు. దేవుణ్ణి మొక్కి ఆరాధించినటువంటి అనుభవాన్ని మనం అబ్రహాం జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. ముందు అధ్యాయాల్లో అది మనకు కనబడతా ఉంటుంది. ఇస్సాకు అనేటువంటి ఈ కుమారుడు యవనస్తుడు.
ఇంచుమించు 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ఈ ఇస్సాకును లేక పుట్టినటువంటి ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి అబ్రహాము ఇష్టపడినట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనిస్తా ఉన్నాం. అలాగనే దేవునికి మొక్కుబడి చెల్లించడానికి, దేవుని ఆరాధించడానికి అబ్రహాము సిద్ధపడినటువంటి యొక్క సిద్ధపాటును మనం ఇక్కడ గమనిస్తా ఉంటాం. 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలికి కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ అబ్రహాము యొక్క సిద్ధపాటును మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. అబ్రహాము తన పనివారిని వెంట పెట్టుకున్నాడు, తన యొక్క గాడిదను తీసుకున్నాడు, తన యొక్క కుమారుని ప్రయాణానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అలాగనే అంతకంటే ముందుగా కట్టెలను చీల్చినట్లుగా ఇక్కడ లేఖనం తెలియజేస్తా ఉంది. చీల్చిన కట్టెలు ఇక్కడ బలిపీఠం యొద్ద చక్కగా పేర్చడానికి చీల్చబడాలి. ఆ చీల్చబడవలసినటువంటి కట్టెలను తన పనివారి చేత చీల్పించలేదు, తనే సిద్ధపరుస్తా ఉన్నాడు, తను చీలుస్తా ఉన్నాడు. కట్టెలను తెల్లవారుజామునే లేచినటువంటి అబ్రహామును మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కట్టెలు చీల్చినటువంటి యొక్క అబ్రహామును మనం గమనిస్తా ఉన్నాం. చీల్చబడిన కట్టెలు ఆరాధనకు, అలాగనే దహన బలిపీఠము కట్టడానికి కట్టెలు చక్కగా పేర్చాలి అంటే చీల్చబడాలి. చీల్చబడకపోతే పేర్చడానికి కొంత ఇబ్బందిగా ఉంటది. అలాగనే ఇక్కడ కట్టెలు తీసుకొని బయలుదేరినటువంటి ఈ యొక్క అబ్రహాము మార్గమధ్యంలో అక్కడ తన పనివారిని మార్గమధ్యంలో విడిచిపెట్టి పర్వతం మీదకి తన కుమారునితో వీరిద్దరు కూడి వెళుతూ ఉండగా కుమారుడు అడుగుతాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, దహన బలికి కత్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ పొటే లేదు అని తన యొక్క కుమారుడు అడిగినప్పుడు, తను ఎంతగా ప్రేమించిన కుమారుడు, తను వాగ్దాన పుత్రుడుగా దేవుని ద్వారా అనుగ్రహించినటువంటి ఆ యొక్క కుమారుడు ఆ మాట అడిగినప్పుడు అబ్రహాము ఏమాత్రము కృంగిపోయిన వాడు కాదు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించటానికి, గణపరచటానికి ఇష్టపడినటువంటి అబ్రహాము తన ప్రియ కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పించటానికి ఇష్టపడినటువంటి అబ్రహాము, దేవుడే చూచుకుంటాడు నా కుమారుడా అని ఒక చిన్న మాట తన యొక్క కుమారుడికి చెప్పి బయలుదేరి వెళ్తా ఉంటారు. అలాగనే ఇక్కడ చీల్చబడిన కట్టెలు మన యొక్క హృదయాలకు, లేదంటే మన యొక్క ఆత్మకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. హృదయం చీల్చబడకుండా మనం దేవుని సన్నిధిలో ఆరాధించలేము. ఆ చీల్చబడినటువంటి కట్టెలు అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా సాదృశ్యంగా కనబడతా ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము దేవుని యొక్క దేహమంతయు చీల్చబడినట్లుగా మనం వాక్య భాగాల్లో మనం గమనిస్తూ ఉంటాం, లేఖనాల్లో. అలాగనే ఇక్కడ విధేయుడైనటువంటి ఇస్సాకును మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఈ యొక్క విధేయుడైనటువంటి ఇస్సాకు తన తండ్రికి ఎదురు చెప్పలేదు, తన తండ్రి మాటకు విధేయత చూపినటువంటి ఇస్సాకును మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇస్సాకు కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, ఇస్సాకు కంటే శ్రేష్ఠుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన తన యొక్క శరీరం అంతా నాగటి చాలా వల్ల దున్నబడిన రీతిని మనం గమనిస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం కదా. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా
అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుని వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతును. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మెత్తబడిన వానిగాను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతను ఎంచితిమి. ఇప్పుడు యెషయా గ్రంథంలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను తన యొక్క ముద్దు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడినట్లుగా తన యొక్క శ్రమలు ముందుగానే సంభవిస్తాయని తెలుసు. తన యొక్క జీవితము ఈ లోకములోకి పంపించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శ్రమలు అనుభవిస్తాడని దేవాతి దేవునికి తెలుసు. అయినా ఇష్టపడిన వానిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడి లోకానికి వచ్చి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన జీవితం అంతా 33 సంవత్సరాలు తన కొరకు, 30 సంవత్సరాలు తన కుటుంబం కొరకు జీవించాడు. 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచర్య జరిగించారు. అనేక ఆత్మల రక్షణార్థమై అనేక సూచక క్రియలు, అనేక అద్భుతాలు ఈ లోకంలో జరిగించాడు. తన యొక్క జీవితం అంతా మాదిరికరంగా జీవించి తన యొక్క ప్రాణమును పెట్టడానికి ఎంత మాత్రము లెక్క చేయని వాడు, మన నిమిత్తమై ఎంత మాత్రము అర్హత లేని వారము, ఎందుకు పనికిరాని వారము, దౌర్భాగ్యులమైన మన కొరకు తన యొక్క ప్రాణము పెట్టడానికి ఇష్టపడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమంతయు ఆఖరి రక్తం పట్టు వరకు మీ కొరకు, మా కొరకు, మన కొరకు వినియోగించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సొగసును కోల్పోయారు, స్వరూపాన్ని కోల్పోయారు. తన యొక్క దేహము నాగటి చాలవలే దున్నబడిన రీతిని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఆ కల్వరి గిరిలో నుంచి ప్రభువారిని ఆ యొక్క యెరూషలేము వీధుల్లో తిప్పుచున్నప్పుడు తన యొక్క పాదముల ద్వారా రక్తము కారుతా ఉంది. దేహమంతయు నాగటి చాలవలే దున్నబడుతా ఉంది. తన రక్తమంతయు ఆఖరు రక్త పట్టు వరకు మీ కొరకు, నా కొరకు వినియోగించాడు. అటు ప్రభువును మనం స్తుతించడానికి, ఆరాధించడానికి మనం బద్ధులమై ఉన్నాం. దేవుని ప్రేమ ఎంతగా ఉన్నదంటే దేవుడు మన కొరకు తన యొక్క ఆఖరి రక్తం పొట్టు వరకు తన రక్తమంతయు చిందించడానికి ఇష్టపడినటువంటి ప్రేమ. కల్వరి గిరిలో తన చివరి రక్తం బొట్టు వరకు మన కొరకు వినియోగించాడు. ఒక రక్త బొట్టు కూడా తన కొరకు మిగిల్చుకోకుండా ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు వినియోగించాడు. మనం నిర్గమకాండములో గమనించినట్లయితే ప్రతి జీవికి ప్రాణము రక్తములో ఉంటుంది కనుక అతి ప్రాణాన్ని లెక్క చేయకుండా తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు తన యొక్క రక్తము కార్చడానికి ఇష్టపడినటువంటి మన క్రీస్తు ప్రభువును మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉన్నదంటే దేవుని ప్రేమ మన కొరకు తన దేహము చీల్చబడిన, తన యొక్క రక్తము కార్చబడుతున్న దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ లోకములో నీవు నేను నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. మన యొక్క పాపపు స్థితిని, లేదు మన యొక్క పాపపు జీవితాన్ని, మన యొక్క దోషభరితమైనటువంటి శిక్షను, మన పాప శిక్షను తన యొక్క భుజము పైన మోస్తూ, అసిలువ భారం అనేటువంటి మన యొక్క పాప భారములను మోస్తూ తన జీవితం అంతా దేవుడు మన కొరకు పడిన శ్రమను, వేదనను, ఆ యొక్క తిరస్కారము, అవమానములను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. దేవుడు తన యొక్క ప్రేమ ఎంతగా వెల్లడిపరిచాడు మన పట్ల అంటే తన ప్రాణాన్ని పెట్టడానికి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన యొక్క మరణము వచ్చేంత వరకు, మరణం పొందటానికి ఇష్టపడి ఈ లోకములో మనము నశించిపోకుండా
మన జీవితాలు దేవునిలో గడపటానికి, దేవుని సన్నిధిలో కనబడటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దారదారలుగా నీ కొరకు నా కొరకు తన యొక్క రక్తాన్ని చిందించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అట్టి దేవుని కలిగిన మనం ఆ దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి, దేవుని యొక్క ఆ రక్తధారలను మనం గుర్తించి, ఆ రక్తధారల ద్వారా నీకు నాకు పాప క్షమాపణ అనుభవంలోనికి మనం వస్తూ ఉన్నాం. అట్టి ప్రభువుని మనం స్తుతించటానికి బద్దులమై ఉన్నాం. దేవుని ప్రేమను మనం వెల్లడిపరచటానికి, ఆయన మరణ పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఈ లోకములో ఒకరు కూడా నశించిపోకూడదు, నరకానికి పాత్రులు కాకూడదు. నరకములో నుంచి లాగటానికి మనము రక్షించబడినటువంటి మనము మన జీవితం అంతా ప్రభువు ఈ లోకానికి వచ్చేంత వరకు, లేదంటే మరణం మనల్ని ఈ లోకము నుంచి విడిపించేంత వరకు ప్రభువు కొరకు మనం సాక్షులుగా జీవించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. మనం ఆరాధించాలి అంటే మన యొక్క హృదయం చీల్చబడాలి. చీల్చబడినటువంటి హృదయాలతో మనం చక్కగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. మన యొక్క ఆలోచనలను చీల్చివేయాలి. మన యొక్క లోకములో ఉన్నటువంటి లోక ఆశలు, నేత్రాశలను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం బద్దులుగా ఉంటాం. అలాగనే చీల్చబడినటువంటి కట్టెలను మనం గమనించినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దేహము చీల్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవటానికి కూడి వచ్చాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి క్రీస్తు ప్రేమను, ఆ యొక్క త్యాగమును, బలియాగమును మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ దినం కూడి వచ్చాం. ఉదయకాల సమయం దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే నీవు నేను ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరచడానికి చేరుతూ ఉన్న మనం, మన యొక్క జీవితం ప్రభు కొరకు నమ్మకమైనదిగా ఉండాలి. అటు కృప మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకందరకు దయచేయను గాక. ఆరాధన తలంపులు అందించడానికి దేవుడు మనకు సహాయం దయచేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఆరాధన తలంపులు కొనసాగిస్తాను. ద్రాక్షరసము కన్న నీదు, ద్రాక్షరసము కన్న నీదు ప్రేమ ఎంతో మధురము, జుంటి తేనె ధార కన్నా, జుంటి తేనె ధార కన్నా నీదు వాక్కు మధురము, మాతృ ప్రేమ కన్న నీదు ప్రేమ మధురము, దయామయా మా యేసయ్య మా స్తుతులనందుకో, దయామయా మా యేసయ్య మా స్తుతులనందుకో, ప్రాణప్రియుడ యేసువా, ప్రాణప్రియుడ యేసువా నీవెప్పుడు తిరిగి వత్తువో, మర్త్య దేహమందునా, మర్త్య దేహమందునా మూల్గుచుంటిమో ప్రభు, త్వరగా వచ్చి మమ్ముని ధరికి చేర్చుకో, దయామయా మా యేసయ్య మా స్తుతులనందుకో, దయామయా మా యేసయ్య. ప్రేమమడువైన దేవా, జీవంగల నాయన మీ స్తోత్రాలు. సర్వాధికారివి, సర్వోన్నతమైన స్థలంలో నివాసం ఉన్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఉన్నావు, మా స్తుతికి ఆరాధనకు పాత్రుడివై ఉన్నావు, మీకు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి మమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు ఇష్టపడిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మా స్తోత్రాలు
ఇలాంటి గొప్ప దేవుడుగా మా జీవితాలు ఉన్నందుకు స్తుతిస్తూ మహిమపరుస్తూ మంటి వారినైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమి మీకు ఇవ్వగలము ఏమీ లేని వారమని ఒప్పుకుంటూ చాద బిందువు లాంటి వారమని ఒక పూట పూసి రాలిపో అడవి గడ్డి పువ్వు లాంటి వారమని ఒప్పుకుంటూ మీరిచ్చిన రక్షణ పాతను చేత పట్టుకుని ఇరిగి నలిగిన హృదయం స్తుతి ఆరాధన జుహా ఫలములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. కీర్తన పడిన రఘుమోహన్ గారికి, ఆరాధించిన జయపాలన్న గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో దేవిరాజన్న గారు ఉన్నారు. అన్నగారు కొత్తగా మొదటిసారి వచ్చారు కాబట్టి వ్యక్తిగత సాక్ష్యం, రక్షణ సాక్ష్యం అందించి తర్వాత వాక్య పరిచర్యలు నడిపిస్తారు. అంతకన్నా ముందుగా వాక్య సహాయం కొరకు బన్నబాస్ అన్న గారు ప్రార్థించవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తారు. బన్నబాస్ అన్న. కనికర సంపన్నుడా, జరిగల మా ప్రభువా, మీ నామాన్ని పూజిస్తున్నాం. మరొక ప్రభు దినం మా జీవితంలో అనుగ్రహించారు. ఎప్పుడో గతించుకోవాల్సిన వారము, అపారమైన ప్రేమ, మీ వాత్సల్యత, మీ దయా దాక్షిణ్యాలను బట్టి ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించెదరు. మాకు అనుగ్రహించిన ఈ ధన్యతకై మీ నామాన్ని పూజిస్తూ మీ దాసులు లేవిరాజులను మొదటిసారి మా మధ్యకి తీసుకొచ్చారు. వ్యక్తిగత రక్షణ సాక్ష్యాన్ని పంచుకుంటుండగా, వాక్య పరిచర్య చేస్తుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మా అందరికీ మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనం కలిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన బన్నబాస్ అన్న గారికి వందనాలు. మంచిది. లేవిరాజన్న. అన్న వందనాలు. కొనసాగించండి అన్న. పోయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, మా యొక్క తండ్రి గారు అయినటువంటి ఉజ్జర్లపూడి ఏలియా గారు, మీ అందరూ ఉదయగిరి జోసెఫ్ గారి గురించి వినే ఉంటారు. 1000 పాటల పుస్తకాల్లో చాలా పాటలు జోసెఫ్ గారు రాసినటువంటి పాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఉదయగిరి జోసెఫ్ గారితో మా నాన్నగారు పరిచారకులుగా వారి వెంట నడిచినటువంటి మా నాన్నగారు జోసెఫ్ గారితో కలిసి 1963 నుంచి దేవుని దాసులతో కలిసి ఉదయగిరి జోసెఫ్ గారితో కలిసి అనేక ప్రాంతాల్లో సువార్త నిమిత్తమై జోసెఫ్ గారితో కలిసి మా నాన్నగారు పని వ్యవసాయ కూలి, అలాగే ఒంటెద్దు బండితో ఇక్కడ నుంచి ధాన్యం ఒడ్లు తీసుకొని రైస్ మిల్లులకు వెళ్ళి మళ్ళా అక్కడ నుంచి రైస్ తీసుకొని అట్లా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలాంటి ఒంటెద్దు బండి ద్వారా కుటుంబ పోషణ జరిగించేవాళ్ళు. అలాగనే ఆ దినాల్లో ప్రయాణం చేయటానికి తగిన సౌకర్యాలు లేని కారణం చేత ఆ యొక్క బండి ఒంటెద్దు బండి మీదనే, ఇది 80కి ముందు 95 ఇంతకు ముందు జోసెఫ్ గారి యొక్క పరిచర్యలో భాగంగా మా నాన్నగారు ఈ ఒంటెద్దు బండి కట్టుకొని జోసెఫ్ గారితో బెంగళూరు, హుబ్లీ, కర్ణాటక, అలాగనే ఈ వినుకొండ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, పల్నాడు జిల్లాలో జోసెఫ్ గారి ద్వారా 22 సంఘాలు స్థాపించబడినాయి అసెంబ్లీస్. ఈ 22 సంఘాల్లో దేవుని పరిచర్య కొనసాగుతా ఉన్నది. అందులో మా గ్రామం కూడా ఆ 22 సంఘాల్లో ఒకటి. మా గ్రామం
సత్తెనపల్లి మండలం కంకనాలపల్లి అని సత్తెనపల్లికి ఒక 5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చాలా చిన్న గ్రామం. 10 నుంచి 1300 లోపు ఓట్లు కలిగినటువంటి గ్రామం. చాలా చిన్న గ్రామం. ఇక్కడ సంఘం స్థాపించక ముందు ఇక్కడ నుంచి సత్తెనపల్లిలో స్థానిక సంఘం ఉండేది. ఈ చుట్టుపక్కల నుంచి ఒక 6-7 గ్రామాల నుంచి మా కంకనాలపల్లి, ధూళిపల్ల, భీమవరం, అలాగనే బొల్లవరం, నందిగామ, ఈ చుట్టుపక్కల 7-8 గ్రామాలు, ముప్పాళ్ళ మండలంలో నుంచి గోళ్లపాడు, కొన్ని గ్రామాల నుంచి అందరూ ఆ రోజుల్లో బస్సులు సౌకర్యాలు లేని దినాల్లో సత్తెనపల్లి పట్టణంలో ఉన్నటువంటి నాగమ్మకుంట దగ్గర ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరంగా అక్కడికి ఆరాధనకు అందరూ చేరి వచ్చేవారు. ఆ గ్రామం నుంచి ఎవరైనా నడవలేని వారు ఉంటే వారి కొరకు మరలా మా నాన్నగారు ఈ యొక్క ఒంటెద్దు బండిని సిద్ధపరిచి వారిని ఆరాధనకు నడిపించేటువంటి ఆ కార్యక్రమం మా నాన్నగారు జరిగిస్తూ ఉండేవారు. అలాగా మా తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన సహకారంతో మేము, మా తండ్రి గారికి 5గురు సంతానం, 2 అక్కలు, 1 అన్న, నేను, నా తర్వాత మా చెల్లి. మేమందరం ప్రభువుని తెలుసుకొని ప్రభు యొక్క పనిలో మేము, మా అక్కోళ్ళు వారి వారి అత్తగారి ఇళ్ళ దగ్గర, 2 అక్కలు మన అసెంబ్లీస్లోనే విశ్వాసులుగా కొనసాగుతున్నారు. మా చెల్లి వారి గ్రామంలో విశ్వాసగా ఉన్నది. నాకంటే పెద్దవాడు మా అన్న ఇదే గ్రామంలో ఉంటాడు. అన్న కూడా దేవుని ఈ మధ్యనే తెలుసుకున్నాడు. తండ్రి గారి, మా నాన్నగారు చాలా చదువు రాదు, కానీ బైబిల్ నేర్చుకొని బైబిల్ మాత్రమే నడిచింది. బయట ఇంకేదైనా చదవాలంటే మనకు చదువు రాదు. మా చిన్నతనంలో ఉన్నప్పుడు మా యొక్క చదువులు కొనసాగిస్తూ ఉన్నప్పుడు చదవటం, ఆ దినాల్లో కరెంట్ లేని కారణం చేత మా నాన్నగారికి చదువు, బైబిల్ అక్షరాలు, చిన్న చిన్న అక్షరాలు కనిపించిన కారణం చేత నన్ను 3-4 తరగతుల్లోనే నన్ను లేపి, నేను నిద్రపోయినా సరే నన్ను లేపి కూర్చోబెట్టి, బైబిల్ నువ్వు నాకు అందించాలిరా, నువ్వు చదివి వినిపిస్తే నేను చెప్పగలను అని. రాత్రులు మేము అక్కడ పగలు నాగనుకుంటూ ఆరాధనకి వెళ్ళి వస్తాం. మేము పిల్లలమంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం సరదాగా. అట్లా మా నాన్నగారు అక్కడ ఆరాధన నుంచి వచ్చిన తర్వాత రాత్రికి ఇక్కడ రాలేని వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ఇక్కడ ఒక చిన్న కూడిక పెట్టి సువార్త చెప్పేటువంటి వారు. అలా మా జీవితంలో మా తల్లి తండ్రి చేసిన ప్రార్థన మమ్మల్ని ప్రభు చెంతకు నడిపించింది. అలాగనే దేవుని దాసులు వజ్రగిరి జోసెఫ్ గారు మా యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, మా గ్రామానికి స్వార్థ పరిచర్య నిమిత్తం వచ్చినప్పుడు పరిచర్య చేసేటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉంటా ఉండేది. గేదెలు ఉండేవి, ఇంట్లో పొలాలు, పంటలు, పైర్లు ఉండేవి, ధాన్యం పుష్కలంగా ఉండేది, తినడానికి తిండికి ఇబ్బంది ఉండేది కాదు. దేవుని దాసులు వచ్చినప్పుడు ఆ దాసులని వారి యొక్క పరిచర్య చేయటానికి మా అమ్మగారు ఎంతగానో ప్రయాసపడి పరిచర్య జరిగించేది. అట్లా వారిని చూస్తా పెరిగిన మేము, నేను 2008లో రక్షించబడ్డాను. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను రక్షించబడ్డాను. 2006లో నాకు వివాహం అయింది. నా చదువు, నాన్నగారు చనిపోయినప్పుడు నా చదువు డిగ్రీలో డిస్కంటిన్యూ చేశాను. తర్వాత 2006లో నాకు వివాహం అయింది. 2008లో నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడిన తర్వాత నా యొక్క భార్యకు రక్షణ లేదు. నా భార్య కొరకు నేను ప్రార్థించాను. దేవుడు తన కృప చేత 2011లో తను కూడా మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకోవటానికి కృప చూపించాడు. నాకు 2 పిల్లలు. నా కుమారుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం చదువుతా ఉన్నాడు. కుమార్తె 7th క్లాస్ చదువుతా ఉన్నది. ఇది నా సాక్ష్యము. మనకు సమయం తక్కువే ఉంది కనుక ఇంతవరకు నా యొక్క జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు. అవన్నీ పంచుకోవాలంటే సమయం మనకు సరిపోదు కనుక మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇస్తే
నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా యొక్క జీవితంలో దేవుడు, నా భార్య రక్షించబడిన తర్వాత మా అన్నకు రక్షణ లేదు. అన్న కొరకు ప్రార్థించేవాడు. అన్న లోకంలో జీవించేవాడు కాదు, కానీ ఏ వ్యసనాలు లేవు, కానీ మందిరానికి దూరంగా ఉండేవాడు. మా తల్లి తండ్రి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండి యోసెఫ్ గారి ద్వారా రక్షణలోకి అనేక మందిని నడిపించారు. ఇక్కడ నుంచి మొదట ప్రారంభించింది మా నాన్నగారు, మా నాయనమ్మ గారు. వారి ద్వారా ఇక్కడ నుంచి 30-40 మంది అక్కడికి ఆరాధనకు నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు 2011లో మాకు ఇక్కడ ఒక మందిరం, నూతనంగా మేము మందిరం కట్టుకోవటం జరిగింది. అక్కడ జోసెఫ్ గారి యొక్క 2వ కుమారులు వజ్రగిరి డేవిడ్ రాజు గారు మాకు సేవకులుగా ఉన్నారు. అలాగనే నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఒక 7 గ్రామాల నుంచి విశ్వాసులైనటువంటి వారు వచ్చేవారు. ఒక కుమారుడు జోసెఫ్ గారి యొక్క 3వ కుమారుడు బ్రదర్ నెహేమియా గారు, మీ అందరికి తెలిసే ఉంటది, పాటలు పాడేటువంటి దైవజనులు. ఆయన నందిగామలో సంఘం నడిపిస్తా ఉన్నారు. అలాగనే వజ్రగిరి జస్టిస్ గారు ఆ వెనుకొండ ప్రాంతంలో 2-3 సంఘాలు ఆయన నడిపిస్తా ఉన్నారు. అలాగనే జోసెఫ్ గారి యొక్క పెద్ద కుమారులు ఒంగోలు జయబాబు అన్న, మీకు తెలిసే ఉంటుందన్న చాలా మందికి. వాళ్ళు అక్కడ కొన్ని సంఘాలు వెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు సంఘాలు నడిపిస్తా ఉన్నారు. మా సంఘంలో డేవిడ్ రాజు గారు అని 2వ కుమారులు, జోసెఫ్ గారి యొక్క 2వ కుమారులు నడిపిస్తా ఉన్నారు. సంఘంలో నేను సంఘ పెద్దగా కొనసాగుతా ఉన్నాను. మీ అందరికీ ఇంతవరకు నా సాక్ష్యము. ప్రార్థన చేయమని, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని వేడుకుంటా ఉన్నాను. నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తా ఉన్నానన్న, నర్సరావుపేటలో. నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మనకు సమయం లేదు కనుక వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలోమాను పత్రిక చూద్దాం, చూడండి. అపోస్తులైనటువంటి పౌలు గారు అనేక పత్రికలు, ఇంచుమించు కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే అందులో పౌలు గారు రాసినటువంటి పుస్తకాలు మనకి ఎక్కువగా కనబడతా ఉంటాయి. కొన్ని పత్రికలు సంఘాలకు రాశారు, అలాగనే కొన్ని పత్రికలు వ్యక్తులకు రాశారు. అలాగనే వ్యక్తులకు రాసినటువంటి ఒక పత్రిక, చిన్న పత్రిక ఫిలోమాను పత్రిక. ఈ ఫిలోమాను పత్రికను మనం గమనించినట్లయితే, ఈ ఫిలోమాను పత్రిక 1వ అధ్యాయం ఉంటది. 1వ అధ్యాయంలో 25 వచనాలు కూర్చబడి ఉన్నాయి. ఈ 25 వచనాలను కనుక మనం గమనించినట్లయితే 1 నుంచి 3 వచనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దాసుడును ఖైదీని అని పౌలు గారు పరిచయం చేస్తా ఉంటాడు. అలాగే 4 నుంచి 7వ వచనం వరకు ఫిలోమోను గురించి రాస్తాడు. అలాగనే 8 నుంచి 22 వరకు ఒనేసిము అనేటువంటి ఒక యవనస్తుడు, లేదంటే బానిస అని మనం చెప్పుకోవచ్చు, ఆ యవనస్తుడి గురించి రాస్తాడు. తర్వాత 23, 24, 25 వచనాలు తన పౌలు గారితో ఉన్నటువంటి వారి వందనాలు చెబుతాడు అని వందన సమర్పణ మనకు కనబడతా ఉన్నది. ఫిలోమోను పత్రిక మనం గమనించినట్లయితే, ఫిలోమోను అనగా అర్థం ఏమిటంటే, ఫిలోమోను అనగా దేవుని ప్రేమ అని అర్థం, లేదంటే ప్రేమ అని అర్థం. ఒనేసిము, ఫిలోమోను అనేటువంటి ఒక పెద్ద అని మనం చెప్పుకోవచ్చు. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో సువార్త చెప్తూ ఉండగా కొలస్సీ పట్టణానికి చెందినటువంటి ఈ యొక్క ఫిలోమోను అనేటువంటి
ఒక ధనికుడు అని చెప్పుకోవచ్చు. ఈ ధనవంతుడు ప్రభువుని తెలుసుకొని ప్రభువు కొరకు తన యొక్క కుటుంబంలో అందరూ రక్షించబడిన తర్వాత ఆ కుటుంబంలో ప్రభువు కొరకు ఆరాధన జరిగించడానికి తన గృహాన్ని ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఫిలోమోనుకి ప్రభువు ఈ ఉత్తరం రాయటానికి కారణం ఏమిటంటే, ఫిలోమోను యొక్క దాసుడు ఫిలోమోను దగ్గర పనిచేసేటువంటి ఒక యవనస్తుడు తన యొక్క కుటుంబంలో ఒక చిన్న పొరపాటు లేదా దొంగతనమే కావచ్చు, ఏదో తప్పు జరగరానిది ఏదో జరిగింది, అది మనకు తెలియదు. కానీ ఒనేసిము అనేటువంటి ఒక బానిస తన యొద్ద నుంచి పారిపోతా ఉంటాడు. ఆ పారిపోయినటువంటి ఆ యొక్క ఒనేసిము తన యొక్క ప్రయాణంలో ఈ కొలసి పట్టణం నుంచి తన యజమానుడికి ఏదో నష్టం కలిగించాడు, ఏదో యజమానుడికి విరుద్ధమైన పని చేశాడు, పారిపోతా ఉన్నటువంటి ఆ యొక్క ఫిలోమోనును ప్రభువు పట్టుకొని పౌలు యొద్దకు నడిపిస్తాడు. పౌలు యొద్దకు వెళ్ళినటువంటి ఆ రోమా పట్టణానికి ఫిలోమోను ఆ దినాల్లో ఫిలోమోనుకి దాసుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ఒనేసిము తన యొక్క ప్రయాణం పారిపోతా ఉంటాడు. రోమా పట్టణానికి పారిపోతాడు. రోమా పట్టణంలో అనేక మంది జనాలు ఎక్కువగా ఉంటారు కనుక అక్కడ నన్ను ఎవరు కనిపెట్టరు, నన్ను ఎవరు పట్టుకోరు అని కాబోలు రోమా పట్టణానికి వెళ్తాడు. అక్కడ పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉండగా పౌలు గారిని పట్టుకొని బంధకాల్లో ఉంచుతారు. రోమా సైనికులు పౌలు గారిని చెరసాల్లో ఉంచినప్పుడు చెరసాల్లో ఉండి ఈ యొక్క పత్రిక 4 పత్రికలు పౌలు గారు చెరసాల్లో ఉండి రాసినట్లుగా మనం గమనించగలం. తిమోతి మొదటి పత్రిక, 2వ పత్రిక, అలాగనే తీతు పత్రిక, ఈ యొక్క ఫిలోమోను పత్రిక, ఎఫెసీ పత్రిక, ఈ 4 పత్రికలు, ఈ 5 పత్రికలు ప్రభు కృపచేత పౌలు చెరసాల్లో ఉండి రాసినట్లుగా మనందరం ఎరిగినదే కదా. ఇక్కడ ఫిలోమోనుకి ఈ ఉత్తరం రాస్తూ ఇక్కడ ఫిలోమోను యొక్క ప్రేమను గురించి మొదట పౌలు ప్రస్తావిస్తూ ఉంటాడు. నీ ప్రేమను నేను ఎరుగుదును. ప్రభు అయిన 4వ వచనం మనం గమనించినట్లయితే, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమును విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులను నీ విశ్వాసమందు పాలువారగుటకు అనుదినము కార్యకారి కావలసిన వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. ఇక్కడ పౌలు గారు ఫిలోమోను గురించి రాస్తా ఉన్నాడు. ఫిలోమోను యొక్క ప్రేమ ఎలా ఉన్నదంటే, ఆ యొక్క ధనవంతుడైనటువంటి ఫిలోమోను తన యొక్క ప్రేమను విశ్వాసుల ఎడల, పరిశుద్ధుల ఎడల తన ప్రేమను కనపరుస్తూ తన యొక్క గృహాన్ని, లేదంటే తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కొంత ధన సహాయాన్ని విశ్వాసులలో బలహీనులకు సహాయం చేయటానికి ఆ యొక్క ఫిలోమోను ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమను ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తా ఉన్నాడు. మొదటి 3 వచనాలు తన యొక్క కుటుంబం గురించి పరిచయం చేసుకున్నాడు. తన యొక్క కుమారుడు, తన యొక్క భార్యను గురించి మాట్లాడాడు 3 వచనాల్లో. తర్వాత 4 నుంచి 7 వచనాలు మనం గమనిస్తే 4 నుంచి 7 వచనాల్లో ఫిలోమోను యొక్క ప్రేమ, పరిశుద్ధుల ఎడల ఫిలోమోనుకు ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి తన కొలస్సీ పట్టణంలో సంఘం కొనసాగించబడటానికి
తన యొక్క గృహాన్ని ఇచ్చి ప్రభు పనిలో పాలుభాగస్తుడిగా ఉన్నటువంటి ఫిలోమోను గురించి పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడు. అలాగనే 8 నుంచి 22 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమను ఎరుగక తన దాసునికి నష్టం కలుగు చేసి పారిపోతూ ఉన్నటువంటి ఒనేసిము అనేటువంటి యవనస్తుడు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. లేదంటే బానిస, ఫిలోమోను యొక్క బానిస. తన యొక్క బానిసత్వం నుంచి బయలుదేరాడు. తన దాసునికి ఉపయోగకరంగా, అసలు ఒనేసిము అనే పేరుకి అర్థం ప్రయోజనకరమైన లేదంటే సహాయకరమైన అని అర్థం. తన పేరుకి తగినట్లుగా లేడు, కానీ తన యొక్క దాసునికి నష్టం కలుగు చేశాడు. తన యొక్క యజమానునికి నష్టం కలుగు చేశాడు. తన యొక్క యజమానుని వద్ద నుంచి పారిపోతా ఉన్నాడు. అలాంటి ఒనేసిముని ప్రభువు కృపచేత పౌలు యొద్దకు చేర్చినప్పుడు పౌలు బంధకాలలో లేదంటే చెరసాలలో ఉండి సువార్త చెప్తూ ఉండగా ఆ యొక్క ఒనేసిము అనేటువంటి ఆ యొక్క యవనస్తుడు ప్రభువును తెలుసుకోవటం జరుగుతూ ఉంది. దాని గురించి ఆ యొక్క ఒనేసిము అనేటువంటి యవనస్తుడు ప్రభువును తెలుసుకుని తర్వాత తన యజమానుడికి తన ద్వారా కలిగిన నష్టం ఏమిటో, తన యజమానుడికి తను చేసినటువంటి ఆ నష్టం ద్వారా రక్షించబడినటువంటి ఈ యొక్క ఒనేసిము తెలుసుకొని పౌలు గారికి బహుశా మొరపెట్టి ఉండొచ్చు. నా ద్వారా నా యజమానుడికి నష్టం కలిగింది, నా ద్వారా నా యొక్క యజమానుని కుటుంబంలో ఒక పొరపాటు జరిగింది, దాన్ని నేను సరి చేసుకోవటానికి మీరు సహాయం చేయమని పౌలును వేడుకొని ఉండవచ్చు. అందును బట్టి ఆ యొక్క కొలసీ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలోమోను అనేటువంటి ఈ యొక్క యజమానుడు పౌలు యొక్క సువార్త ద్వారా పట్టబడిన వాడు. పౌలు గారి కొలసీ సంఘానికి వెళ్ళక ముందు ఎఫెసీ పట్టణంలో సువార్త చెప్తూ ఉండగా ఎఫెసీలో ప్రభువును తెలుసుకున్నటువంటి ఈ యొక్క ఫిలోమోను పౌలు గారికి పరిచయం ఉన్న కారణం చేత నేను నీ యొక్క యజమాని దగ్గరకు పంపిస్తాను, నీ యజమానిని నిన్ను చేర్చుకోవటానికి సిఫారసు నేను చేయగలను అని ఆ యొక్క సిఫారసు ద్వారా ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. ఈ ఉత్తరములో ఒనేసిము అనేటువంటి యవనస్తుడి కొరకు పౌలు గారు తన యొక్క ఉత్తరం కొనసాగిస్తూ ఉండగా ఒనేసిము మునుపు రక్షించబడక మునుపు ఎలా ఉన్నాడో, ఒనేసిము యొక్క స్థితి ఎలాగున్నదో ఇక్కడ ఈ ఉత్తరంలో తెలియజేస్తా ఉన్నాడు. ఫిలోమోనుకు రాస్తూ అంటాడు, 11వ వచనం మనం గమనించినట్లయితే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమనే వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఒనేసిము అనేటువంటి వాడు తన యొక్క పేరు ప్రయోజనకరమైన అని అర్థం కలిగిన పేరైనప్పటికీ తన యొక్క యజమానుడి దగ్గర నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు. తన యజమానుడికి నష్టం కలుగజేసిన వాడుగా ఉన్నాడు. తన యజమానుడికి లోబడిన వాడుగా ఉన్నాడు. అలాంటి ఒనేసిము గురించి రాస్తా ఉన్నాడు, నిన్ను మునుపు నిష్ప్రయోజనమైన వాడే, నీకు ఉపయోగపడిన వాడు కాదు, కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత నీకును నాకును ఉపయోగకరంగా ప్రయోజనకరమైన వాడు అని పౌలు గారి యొక్క ఒనేసిము గురించి రాస్తా ఉన్నాడు. ప్రయోజనకరమైన వాడు అని ఎందుకు రాస్తా ఉన్నాడంటే, సువార్త ద్వారా పట్టబడినటువంటి ఈ యొక్క ఒనేసిము సువార్త చెబుతూ ఉన్నటువంటి పౌలుకు చాలా ఉపయోగపడ్డాడు, సహకారిగా ఉన్నాడు. తన యొక్క ప్రేమను గుర్తెరిగినటువంటి ఆ యొక్క ఒనేసిము, పౌలు ప్రేమను రుచి చూచిన ఒనేసిము పౌలుకు పరిచారకుడుగా ఉండి సహాయం చేస్తా ఉన్నాడు. ఆ సహాయాన్ని గుర్తించినటువంటి పౌలు తన యొక్క యజమానుడికి ఆ సహాయము ఎలా చేశాడు, తనకు ఎలా ఉపయోగపడ్డాడు అనేది ఈ ఉత్తరంలో తెలియజేస్తా ఉంటాడు. ఈ ఉత్తరంలో ఒనేసిము గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, నా ప్రాణము వంటి వాడు అని మాట్లాడుతున్నాడు. పౌలు గారితో అనేక మంది తిరిగారు. పౌలు గారి యొక్క సువార్త విని జత పనివారుగా చాలా మంది పౌలు గారితో
తిరిగారు. వారిలో ఎవరి గురించి పౌలు మాట్లాడలేదు ఇలాంటి మాట. దేమేని మాట్లాడుతున్నాడు అంటే నా ప్రాణము వంటి వాడు అని మాట్లాడుతున్నాడు. మన ప్రాణానికి ఇష్టడుగా ఒనేసిము రక్షించబడక ముందు తన యజమానుడికి నష్టం కలుగజేసినటువంటి ఈ యొక్క ఒనేసిము రక్షించబడిన తర్వాత తనకు ప్రాణముగా పౌలు ప్రేమించే అంతగా తనకు ఉపయోగకరంగా ఉన్నాడు. అలాగనే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఇతడేదైనా నీకు నష్టం కలిగించి ఉంటే, నీకేదైనా అప్పు అనుకోవచ్చు, ధనము నీకేదైనా ఇవ్వాల్సి ఉంటే అది నా లెక్కలో చేర్చుకోమని ఈ ఉత్తరంలో తెలియజేస్తా ఉన్నాడు. అది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నేను చెల్లించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పౌలు గారు మాట్లాడుతున్న ఈ యొక్క మాటను మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క ఫిలోమోను అనేటువంటి యజమానుడు ఇక్కడ ఈ పత్రికలో మొత్తం 11 మంది వ్యక్తులు పేర్లు మనకు కనబడతాయి. 25 ఈ ఒకే అధ్యాయం 25 వచనాలు ఉన్న ఈ పత్రికలో 11 మంది వ్యక్తులు మనకు కనబడతారు. ఈ 11 మంది వ్యక్తులలో 3 వ్యక్తులు మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. ఆ 3 ఫిలోమోను, అలాగనే ఒనేసిము, పరిశుద్ధుడైన పౌలు. ఈ యొక్క పౌలు గారు ఒనేసిము గురించి రాస్తా ఉన్నాడు. ఈ యొక్క ఒనేసిము నీకు నిష్ప్రయోజన వాడే, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడు. ఇతను నా దగ్గర ఉంచుకోవాలని ఉన్నది, కానీ నీ ప్రేమ ఇతను నీ వద్దకు పంపించాలని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఒనేసిము తన యొక్క యజమానుడికి కలిగించిన నష్టాన్ని బట్టి యజమానుడు చేర్చుకోడని దాసుడైనటువంటి ఈ యొక్క ఒనేసిముని దాసుడుగా కాక సహోదరునిగా చేర్చుకోమని ఉత్తరంలో తెలియజేస్తున్నాడు. రక్షించబడక ముందు ఒనేసిం స్థితి బానిసగా ఉన్నది. రక్షించబడిన తర్వాత సహోదరునిగా కొనసాగించమని తన యొక్క యజమానునికి పౌలు ఉత్తరం రాస్తా ఉన్నాడు. అలాగనే మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఒనేసిము నీకును నాకును సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. అలాగనే ఫిలోమోను అనేటువంటి యజమానుడు మన ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఒనేసిము నిమిత్తం, ఒనేసిము నీకు ఏదైనా అప్పు ఉంటే, నష్టం కలిగించి ఉంటే అది నేను వచ్చిన తర్వాత చెల్లిస్తాను అని పౌలు గారు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన కొరకు తన యొక్క వెలకట్టలేనటువంటి విలువైన రక్తాన్ని చెల్లించినట్లుగా చిందించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. నా యొక్క పాపముల నిమిత్తమై తన యొక్క పావన రక్తాన్ని, యవన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వెలగా చెల్లించాడు. అలాగే ఈ యొక్క ఒనేసిము కొరకు పౌలు వెల చెల్లించడానికి సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. దేనికి? తన యొక్క శిష్యుడే కదా, తన యొద్ద రక్షణ పొందిన వాడే కదా, తను ఒక మాట చెబితే చేర్చుకుంటాడు కదా ఫిలోమోను. అలా చెప్పట్లేదు పౌలు. తన యొక్క ప్రేమను గుర్తెరిగినటువంటి ఈ యొక్క ఫిలోమోను సహోదరునిగా చేర్చుకోమంటున్నాడు. సహోదరుని భావం కలిగించాలని, నీతో పాటు బానిసగా కాదు, నీతో పాటు సహోదరునిగా చేర్చుకోమని పౌలు ఈ ఉత్తరంలో తెలియజేస్తా ఉన్నాడు. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు మనకు సంఘములో అర్హత లేదు. లోకములో జీవించేటప్పుడు మనకు సంఘములో ఎట్టి స్థానం లేదు. కానీ మనం సంఘములో చేర్చబడిన తర్వాత అందరం సహోదరులుగా పిలువబడుతూ ఉన్నాం. అదే ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఒనేసిముకు తన యజమానునికి ఉత్తరం రాస్తూ ఒనేసిమును కూడా తన యొక్క సహోదరునిగా చేర్చుకోమని తెలియజేస్తా ఉన్నాడు. అలాగనే 23 నుంచి 24, 25 వచనాలు కనుక మనం గమనించినట్లయితే మనకి ఇంకా సమయం సరిపోదు కనుక కొలసి పత్రికలో మనం గమనించినట్లయితే, కొలసి పత్రికలో ఆ పత్రికలో ఒనేసిము అనేటువంటి నమ్మకస్తుడు అని పౌలు గారు 7, 8, 9 వచనాల్లో ఆ యొక్క ఒనేసిము గురించి ఆ పత్రిక కొలసి సంఘానికి పత్రిక పంపించేటప్పుడు
నమ్మకస్తుడైనటువంటి ఒనేసిము కూడా వస్తున్నాడు, ఒనేసిము ద్వారా పంపుతున్నాను అని ఒనేసిముని అంత నమ్మకమైనటువంటి వాడుగా పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడు. మునుపు జీవితం ప్రయోజనకరం కాదు, మునుపు జీవితం నిష్ప్రయోజనమైన జీవితం ఒనేసిముది. కానీ ప్రభువును తెలుసుకుని తర్వాత తన యొక్క సువార్త పౌలు యొక్క సువార్త ద్వారా పట్టబడిన తర్వాత ఒనేసిము తన యొక్క జీవితాన్ని మార్చుకొని ప్రభువు కొరకు నమ్మకమైన వాడుగా మార్చబడినట్లుగా ఒనేసిముని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఒనేసిము లాంటి నీకు నాకు కూడా ఏ యోగ్యత లేని వారము, ఎందుకు పనికిరానటువంటి వారము, ఎంత మాత్రము అర్హత లేని వారమైన మనకు ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు యొక్క కృపచేత, ప్రభు యొక్క ప్రేమ చేత సంఘములో చేర్చబడిన తర్వాత మనకు కూడా అట్టి ఆధిక్యత ప్రభు దయచేస్తా ఉన్నాడు. సహోదరులుగా మనం ఇక్కడ సంఘములో చేర్చబడిన తర్వాత మన యొక్క స్థితి ఎలాగున్నది, ప్రయోజనకరంగా ఉన్నదా లేదా, మన యొక్క సంఘానికి లేదా మన కుటుంబాలకు మనం ప్రయోజనకరమైన వారముగా ఉన్నామా లేమా అని మనం పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు ఏ రీతిగా తన యొక్క నష్టము కలిగించినటువంటి నష్టాన్ని నేను చెల్లిస్తాను అని ఒనేసిము గురించి తన యొక్క యజమానుడికి తెలియజేస్తా ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు తన యొక్క వెలకట్టలేనటువంటి విలువైన రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అట్టి అనుభవంలోనికి నడిపించబడిన మనం, దేవుని సహవాసములో, సన్నిధిలో, సంఘములో చేర్చబడిన మనం కూడా మన యొక్క జీవితాల్లో ప్రభువు కొరకు పరిచారకులముగా, ప్రయోజనకరమైన వారముగా ఉండాలని దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటగా నన్ను ఈ యొక్క సహవాస కూడికలోనికి జూమ్ ద్వారా మీతో సహవాసం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగనే నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు, దేవుని దాసులు బర్నబాస్ అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నడిపించినటువంటి బ్రదర్ శ్యామ్ గారికి నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా సహవాస కూడికలో చేరిన మీ అందరికీ పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చిన్న మనవేమిటంటే మా గ్రామంలో కరెంటు పోయిందన్న, అందువల్ల వీడియో కట్ అయింది, క్షమించండి. మీ అందరికీ వందనాలు. అన్న ఓకే. అన్న వినపట్టదనా? ఓకే అన్న ఓకేనా? అనిపిస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి. మంచిది. ఈ ఉదయకాలపు వేళలో ఆదివారం దినాన, ప్రభు దినాన జూమ్ కాన్ఫరెన్స్ కి 4598 దినాన మనమందరం చేరి రావడం ప్రభు కృప చూపాడు. మొదటి మన పోటీకి ప్రారంభంగా స్థుతులు చెల్లించిన ప్రభుదాసన్న గారికి, కీర్తన పాడిన రూపసన్న గారికి, కీర్తన పాడిన రవిమోహన్ అన్న గారికి, ఆరాధించిన జయపాల్ అన్న గారికి, ప్రార్థించిన బర్వసన్న గారికి, వాక్యం అందించిన దేవిరాజు అన్న గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా మన మధ్యలో జాన్ డేవిడ్ గుత్తి అన్న ప్రార్థించండి. చివరిగా వందనాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించండి.
సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఇళ్ళ మీరు కృప చూపించి రాత్రంతా మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయకాలంలో మీ పాదముల చెంత చేరి ప్రార్థించడానికి, మీ సన్నిధిలో మేము ఉండటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకు స్తోత్రాలు. అయినా మా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన దినమందు నీ దాసుని ద్వారా మాకు వినిపించిన గొప్ప మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, దైవజనులుగా ఉన్న వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు, నీతిమంతుల సంతాన పక్షంగా మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు. అయినా తన దాసుని యొక్క కుమారుని మీరు ఏర్పాటు చేసుకొని ఆయన తానున్న ప్రాంతంలో మీరు నిలబెట్టిన విధానం కొరకు స్తోత్రాలు. నీ దాసు మేము ఈ వాక్యాలన్నింటినీ ధ్యానం చేయడానికి నీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇందులో చేరిన ప్రతి దైవదాసుని పేరు పైన దీవించి ఆశీర్వదించండి. లోకంలోనికి వెళ్తుండగా సాతానును దూరపరిచి నేను కీడులు తొలగించి మీ ఆశీర్వాదము, క్షేమము, నెమ్మది ద్వారా మేమందరం ఈ దిన ఆశీర్వాదాలు పొందగల కృప దయచేయమని జీవం నడిపిస్తున్న చంబాబను కూడా దీవించి ఆశ్రయించం. మీ కాపుదలలో మమ్మల్ని అందించమని ఈ దిన దేవుని దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నా. ప్రార్థించిన జాన్ డేవిడ్ అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. మంచిదండి. ఇంతవరకు ప్రభు నడిపించాడు, అనువదిస్తాడు. ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ చివరిగా మన బర్నబాస్ అన్న ఏమన్నా సలహా సూచన ఉంటే చెప్పి కూడికను ముగిస్తాం. బర్నబాస్ అన్న వందనాలన్నా.